కనికరము జీవితకాలం అంతా. ఆయన ఏమంటుండంటే, కావున నీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మనని కరుణించవలెనని, మనని దీవించవలనని, మనని గణపరచవలనని ఆయన ఆలస్యం చేస్తుండు. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తుండు? ఎందుకు ఆయన దయ చూపెట్టొచ్చు కదా, ఎంబడే ఆయన దయ చూపెట్టొచ్చు కదా, ఎంబడే ఆయన కరుణించొచ్చు కదా, ఎంబడే ఆయన కటాక్షించొచ్చు కదా. ఎందుకు ఆలస్యం చేస్తుండు? ఆ దేవాది దేవుని ఆలస్యంలో కూడా ఒక గొప్ప మర్మం ఉంది, ఒక గొప్ప ఉద్దేశం ఉంది, ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అవును, ఈ ఆలస్యంలో దేవుడు మనకున్న బలహీనతలను బలంగా మార్చబోతుండు. ఆయన నామానికే మహిమ కలుగును గాక. అవును, దేవుడు మనని సిద్ధపరుస్తుండు, పరిశుద్ధపరుస్తుండు. ఆయన ఇవ్వబోతున్న దీవెనలకు, ఆయన ఇవ్వబోతున్న మహాదీవెనలకు మనని సిద్ధపరచబోతున్న దేవునికే మహిమ కలుగును గాక. అవును, ప్రతిదీ ఒక శ్రేయస్కరమైంది మనం చెయ్యాలంటే, ఒక శ్రేష్టమైంది మనం పొందుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది. మనం మామూలుగా నార్మల్ రైస్ వండాలంటే అది ఎంతసేపు ఒక 10 minutesలో వండగలుగుతాము. కానీ అదే బిర్యానీ ప్రిపేర్ చేయాలంటే ఆ మ్యారినేషన్కి ఒక గంట అయిపోతుంది, ప్రిపరేషన్కి ఇంకొక గంట. అంటే 20 నిమిషాలలో అయ్యే రైస్, నార్మల్ రైస్ వండితే 20 నిమిషాలలో అవుతుంది. కానీ బిర్యానీ చేయాలంటే 2 గంటలు అవుతుంది. కానీ దాని రుచి దానికే, దీని రుచి దీనికే. అవును, దేవుడు మనకు శ్రేష్టమైనది ఇవ్వాలని, మంచి ఈవులతో మనం తృప్తిపరచాలని, ఆయన బిడ్డలమైన మన కోసమే ఈ భూమిని సృష్టించి ఇదంతా ఎవరి కోసము? మన కోసమే. ఆయన బిడ్డలగైన మన కోసమే. మనం వీటన్నిటి నుంచి తృప్తిపరచబడాలా, మనం వీటన్నిటి నుంచి సంతోషపడాలా, వీటన్నిటి నుంచి మనం ఆనందపడాలనే దేవుడు ఇదంతా మన కోసమే క్రియేట్ చేసిండు. అవును, దేవుడు సృష్టించినప్పుడు ఆది కాండంలో ఏం రాయబడింది? సమస్తాన్ని ఏలడానికి దేవుడు నరునికి అధికారం ఇచ్చిండంట. చరచరాసుల మీదను పశుపక్షాదుల మీదను, భూమి పైన, భూమి పంట పైన, సమస్తం పైన దేవుడు మనకు అధికారం ఇచ్చిండంట. ఏదన్నా మనము తీసుకోవచ్చు, ఏదన్నా భూ పంటలో ఏదన్నా మనం వాడుకోవచ్చు. జలచరాశులు ఇప్పుడు మామూలుగా ఇప్పుడంటే మనం కొనుక్కుంటున్నాం, కానీ ఆ కాలంలో ప్రతిదీ ఫ్రీ. చెట్టు నుంచి వచ్చిన కూరగాయలు కానీ, చెట్టు నుంచి వచ్చిన ధాన్యాలు కానీ, లేదా మనము ఇప్పుడు తినే ప్రతి ఒక్క ఫిషెస్ కానీ, ప్రతి ఒక్కటి ఇప్పుడు అన్నీ మనం కొనుక్కోవాలా. కానీ ఆ కాలంలో రొయ్యలు, చెరువులకు పోతే రొయ్యలు, పీతలు, చేపలు ప్రతి ఒక్కటి అవి ఉచితంగా. వాటన్నిటిని చాలామంది జంతువులని వేటాడి కూడా తిన్నారు. వాళ్ళు పావురాలను వేటాడి, జింకలని వేటాడి, ర్యాబిట్లని వేటాడి, చాలా వాటిని, దుప్పులను, చాలా రకాల కొంగలను, ఇవన్నిటిని వేటాడి తినేటోళ్ళు ఉన్నారు, ఇప్పటికీ తినేటోళ్ళు ఉన్నారు. అదేవిధంగా దేవుడు అవన్నీ మనని ఆస్వాదించడానికి మనకు అన్నీ ఫ్రీగా అవన్నీ వాటన్నిటి ఏలడానికి అధికారం ఇచ్చిండు. కానీ ఇక్కడ ఏమంటుండ ఆయన, కావున నీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. నీ యందు కరుణించాలని, నీ యందు కటాక్షించాలని, నీకు శ్రేష్టమైన ఈవులు ఇవ్వాలని. కొన్నిసార్లు ఆలస్యంలో దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తుండొచ్చు. కొన్నిసార్లు ఆలస్యంలో మన నిరీక్షణని దేవుడు పరీక్షిస్తుండొచ్చు. కొన్నిసార్లు ఆలస్యంలో మన హృదయాన్ని పరిశీలిస్తుండొచ్చు. ఎందుకంటే మన దేవుడు హృదయాలని పరిశోధించే దేవుడు. ప్రతి ఒక్క ఆలస్యంలో ఏదో ఒకటి మనలో దేవుడు రిపేర్ అండ్ ప్రిపేర్ చేయబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఈ ఆలస్యంలో ఆయన మనల్ని సిద్ధపరుస్తుండు. ఈ ఆలస్యంలో ఆయన మనల్ని బాగు చేస్తుండు. ఈ ఆలస్యంలో మన బలహీనతలని బలంగా మారుస్తుండు. ఈ ఆలస్యంలో మన భయాలని ధైర్యంగా మారుస్తుండు. ఈ ఆలస్యంలో మన అవిశ్వాసాన్ని ఆయన విశ్వాసంగా మారుస్తుండు. ఈ ఆలస్యంలో ఆయన మనని సేదదీస్తుండు. ఆయన మనని బలపరుస్తుండు. ఆయన మనని ప్రిపేర్ చేస్తుండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే శ్రేష్టమైనది మనకి ఇవ్వబోతుండు కాబట్టి ప్రతి ఆలస్యం వెనుక
మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ఆలస్యంలో మనకున్న బలీనత ఏంటంటే మనం సనగడము, గునగడము. ఎందుకు దేవుడు నా మాటలు వింటలేడు, ఎందుకు దేవుడు నా మొరలు వింటలేడు, ఎందుకు దేవుడు చూస్తలేడా, దేవుడు వింటలేడా అని మనం చాలా మట్టుకు మనం సనగడం, గునగడం జరుగుతుంది. కానీ మన దేవుడంట తల్లి లాంటి మనసు గల మన తండ్రి, తండ్రి లాంటి మనసు గల మన తండ్రి. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడంట, ఆయన మనకు సహోదరుడై ఉన్నాడు, ఆయన మనకు స్నేహితుడై ఉన్నాడంట, ఆయన మనకు బోధకుడై ఉన్నాడు. ఎన్నో రకాలుగా ఆయన మనతో లింకప్ అయ్యుండు. మనం బోధించే విషయంలో ఆయన మనకు బోధకుడుగా ఉన్నాడు. అదేవిధంగా మనని పాలించే విషయంలో మన భర్తలాగున్నాడు. అదేవిధంగా మన తండ్రిలాగా మనం సంరక్షించే విషయంలో మన తండ్రిలాగున్నాడు. అదేవిధంగా మన హృదయంలో ఉన్న ప్రతి మాటలు మనం పంచుకోవడానికి మనకు ఒక స్నేహితుడుగా ఉన్నాడు. అదేవిధంగా సహోదరుడు, అన్న అంటే అది చాలా ఏంటంటే ఒక ధైర్యము. అన్న అంటే ఒక ధైర్యము, అన్న అంటే ఒక ధైర్యము. చాలా మందికి అన్నలంటే ఇష్టం, నాకు కూడా అన్నలంటే ఇష్టము. కానీ అన్నుంటే ఎట్లుంటుండేనో నాకు తెలియదు. కానీ ఒక అన్నలాగా మనకు జ్యేష్ఠుడు. ఆయన ఎవరు? జ్యేష్ఠుడు, సహోదరులలో జ్యేష్ఠుడు. అంటే మనకు ఒక అన్నలాగా. అన్న అంటే ధైర్యం, చెల్లెళ్ళకి ధైర్యము. మా అన్నున్నాడు, మా అన్న చూసుకుంటాడు అని కొంతమందికి ధైర్యము. ఆ ధైర్యంగా దేవుడు మనకు ఉండడం జరిగింది. అవును, ఇన్ని రకాలుగా దేవుడు మనతో ఉండడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగుగా. కింద ఇంకొక మాట అంటుండు, మిమ్ములని కరుణించవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఎట్లుండంట? ఆయన నిలవబడి ఉన్నాడంట. అంటే ఇప్పుడు ఎవరన్నా లేచి నిలబడ్డారు అంటే అర్థమైంది, ఇంకా వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధమైనరు, లేదా ఏదో చెయ్యడానికి సిద్ధమైనరు, లేదా ఏదో ఇయ్యడానికి సిద్ధమైనరు. ఇప్పుడు మనం చాలాసేపు అందరూ మాట్లాడి ఒక సడగ్గున లేచినామంటే అర్థమైంది, ఏదో మనకి ఇయ్యడానికో, లేదా ఏదో తీసుకురావడానికో, ఏదో వెళ్ళడానికి. ఆయన ఎట్లున్నాడంట? మనని కరుణించవలెనని ఆయన నిలవబడి ఉన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇంకా మన ఆలస్యం ముగించబోతుంది. మన ఆలస్యంకి ఈరోజు దేవదేవుడు ప్రతి ఒక్క ఆలస్యంకి ఆయన జవాబు ఇవ్వబోతుండు. ఆయన మన అందరినీ కరుణించవలెనని నిలవబడి ఉన్నాడంటే ఇంకా నిలబడ్డాడు, ఇక అయిపోయింది. మనం ఏదైనా ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు నిలబడతాం, చాలా కామన్ అది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మనము లేచి నిలబడడం జరుగుతుంది. అంటే ఏదైనా ఇస్తున్నామా, ఏదైనా తీసుకుంటున్నామా, ఏదైనా ఎక్కడికైనా వెళ్తున్నామా, అప్పుడు ఇంకా కంప్లీట్ అయిపోయింది అన్న దానికి అర్థం ఏంటంటే లేచి నిలబడ్డం. దానికి రుజువు ఏంది? ఇంకా కంప్లీట్, ఈ యొక్క మీటింగ్ కంప్లీట్ అయిపోయింది, లేదా ఈ మాటలు కంప్లీట్ అయిపోయినాయి, ఇది కంక్లూజన్ అయిపోయింది అన్న దానికి అర్థం ఏంటంటే మనం లేచి నిలబడతాము. మనని కరుణించవలెనని మన దేవుడు నిలవబడి ఉన్నాడంట. ఆయన నామానికే మహిమ కలుగును గాక. దేవునామానికి మహిమ కలుగును. ఈరోజు మన ఆలస్యంలో కూడా దేవుడు ఒక మర్మాన్ని మనకు బయలుపరుస్తుండు. నేను ఈ ఆలస్యంలో మిమ్మల్ని సిద్ధపరుస్తున్నా. సిద్ధపాటు సమయము, చాలా మందికి ఈ ఆలస్యంలో సిద్ధపాటు సమయం అని తెలియదు. చాలా మంది ఈ యొక్క సమయంలోనే దేవుడి నుంచి వైదొలగడం జరుగుతుంది. చివరి ఘట్టంలోకి వచ్చేస్తాము. ఇక మనము చివరి ఘట్టం ఇంక ఇది అయిపోయింది అంటే మనము దీవెనలోకి ప్రవేశించబోతున్నాము అనే సమయంలోనే చాలా మంది వెనుదిరగడం జరుగుతుంది. అప్పటి వరకు భక్తితో ఉన్న వాళ్ళు, అప్పటి వరకు నిరీక్షిస్తున్న వాళ్ళు, అప్పటి వరకు అన్ని వార్చుకుంటూ వస్తారు. ఇక చివరి గడియలో నేను ఎప్పుడు చెప్తా, ప్రసవ వేదన చివరి ఘట్టంకి వచ్చిందంటే ఆ ప్రసవ వేదన అధికమవుతుంది. అవును, మనం ఇంకా దీవెనల వైపు వెళ్ళిపోతున్నాము, ఫర్వర్డ్స్ టువర్డ్ ద బ్లెస్సింగ్స్. అంటే దీవెన వైపు ఇంకా మనం తొందరగా వెళ్ళిపోతున్నాం, అడుగులు వేస్తున్నాం అంటే అర్థము మన శోధన డబల్ అయిపోతుంది అంట. మన శోధన డబల్ అయిపోతుంది అంటే అర్థం ఏంటంటే ఇంకా మనం దీవెనలకు సమీపంగా ఉన్నాము. అన్ని వైపుల నుంచి మనకు ప్రెషర్ వచ్చేస్తుంది, అన్ని వైపుల నుంచి మనకి ఇబ్బందులు వచ్చేస్తున్నాయి, అన్ని వైపుల నుంచి మనని ఎట్లా అంటే రాబందుల్లాగా ప్రజలందరూ పీక తింటున్నారు, లేకుండా మన సిచ్యువేషన్ ఒక టెర్రబుల్గా అవుతుంది అంటే అర్థం ఏంటంటే వీఆర్ గోయింగ్ టువర్డ్ ద బ్లెస్సింగ్స్. మనము దీవెనల వైపు వెళ్ళిపోతున్నాము, వెళ్ళడానికి సిద్ధమవుతున్నాము.
అని దాని యొక్క అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, ఈరోజు దేవుడు ఏమంటుండంటే మిమ్మల్ని కరుణించవలనని నేను ఆలస్యం చేస్తున్నా. ఏం చేస్తున్నా? మిమ్మల్ని కరుణించవలనని నేను ఆలస్యం చేస్తున్నా. ఎందుకు ఆలస్యం చేస్తుండైనా? కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తుండు. ఎందుకు ఆలస్యం చేస్తుండంటే మనని సిద్ధపరుస్తుండు దేవుడు, మనని సంసిద్ధపరుస్తుండు. ఇంకా కిందేమన్నాడు అంటే మిమ్మల్ని కరుణించవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఇంకా అయిపోయింది, ఇక మీ శ్రమ కాలము సమీపం అయిపోయింది, ఇంకా ఆయన సిద్ధమైంది. ఇంక ఇక్కడ ఏమంటుండంటే ఆయన సియోనులో యెరూషలేములోను ఒక జనము కాపురం ఉండను. జనమా, నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడవవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఏమంటుండంటే ఇంకా జనమా, మీరు కన్నీరు కాల్చాల్సిన అవసరం లేదు. నా జనమా, ఇంకా మీరు కన్నీరు కాల్చాల్సిన అవసరం లేదు. ఇంకేమంటుడు? జనమా, నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొరని విని నిశ్చయంగా నేను కరుణించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడేమని రాయబడింది? ఆయన నిలవబడి ఉన్నాడు, మనని కరుణించడానికి నిలవబడి ఉన్నాడు. ఇక్కడేమని అంటుండంటే ఆయన నీ మొర విని నిశ్చయంగా నేను కరుణించును. షూర్లీ యూ హ్యావ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద అబ్రామ్. అవును, నిశ్చయంగా నువ్వు దీవెనలకు పాత్రురాలు పాత్రుడవు కాబోతున్నావు. కాబట్టి దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేనికి నువ్వు కలత చెందాల్సిన అవసరం లేదు. కరుణించు, దేవుడు నీ తోడైనాడు. కన్నీలేలమ్మ, ఒక పాట ఉంది, కన్నీలేలమ్మ కరుణించు, దేవుడు నీకు తోడై ఉండగా. ఆ మాట నిజంగా ఇంకా మనం దేవుడు మనల్ని కరుణిస్తున్నప్పుడు కన్నీళ్లు కాల్చాల్సిన అవసరం లేదు. దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. దావీదు తన కుమారుని దేవుడు తన కుమారుని మొత్తుతాడు. బెర్షబా దావీదు వల్ల ఒక కుమారుడు జన్మిస్తాడు. కుమారుడు జన్మించినప్పుడు ఆ కుమారుడు పాపం వల్ల పుట్టిండు కాబట్టి ఆ కుమారుని దేవుడు మొత్తినప్పుడు భయంకరమైన అనారోగ్యంతో ఆ యొక్క కుమారుడు బాధపడుతున్నప్పుడు దావీదు దేవుని సమక్షంలో కన్నీరు గారుస్తాడు, ఉపవాసించి అన్నపానములు మానేసి తైలాభిషేకాలు మానేసి దేవుని పాదాలు పట్టుకొని మొరపడుతుంటాడు. దేవుడు కరుణిస్తాడేమో, దేవుడు కటాక్షిస్తాడేమో, దేవుడి బిడ్డని బాగు చేస్తాడేమో. కానీ ఏం జరుగుతుందంటే ఆ కుమారుడు మొత్తబడతాడు, ఆ కుమారుడు మరణిస్తాడు. మరణించిందనే వార్త సైనికులు దావీదుకి చెప్పడానికి భయపడుతుండ్రు. కుమారుడు బాగలేదంటేనే ఈ విధంగా అయినా ఇంత ట్రామాలో వెళ్ళిపోయిండు, ఇంత భయంకరమైన షాక్లో ఆయన ఉన్నాడు, తింటలేడు, అసలు కన్నీరు గారుస్తుండు, ఉపసిస్తుండు, వస్త్రాలు మార్చుకుంటలేడు, ఆయన ఈ విధంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు కొడుకు చనిపోయిందంటే ఇంకా ఆయన పరిస్థితి ఎట్లుంటుందో అని సైనికులు గుసగుసలాడుతుండంట. కానీ వాళ్ళు గుసగుసలాడుతుండగా దావీదు చెవున మాట పడ్డది. అప్పుడు దావీదు లేసి ఎప్పుడు కీడు జరిగినప్పుడు దావీదు లేసి స్నానాభిషేకాలు చేసుకొని మంచి బట్టలు కట్టుకొని మందిరానికి వెళ్ళిండంట. మనోళ్ళకి చెప్పిండంట, మీరు నా కోసం భోజనం సిద్ధపరచండి. మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టి వచ్చి ఆయన భోజనం చేసినప్పుడు ఆ యొక్క సైనికులు అడిగిండ్రంట, నీ కొడుకు బాగాలేనప్పుడేమో నువ్వు కన్నీరు గార్చినవు, అసలు నీ స్థితి ఘోరంగా ఉంది, కానీ అదే కొడుకు చనిపోయిండు అన్నప్పుడు నువ్వు అసలు ఇంత కూడా చింతించలేదు, నువ్వు ఇంత కూడా ఏడవలేదు, నువ్వు ఇంత కూడా అంగలార్చలేదు, ఎందుకు ఈ విధంగా జరిగింది అని దావీదుని ప్రశ్నించినప్పుడు దావీదు అన్నాడంట, నా కొడుకు బతుకున్నంత వరకు నా కొడుకుని దేవుడు బాగు చేస్తాడేమో అని నేను నిరీక్షణ కలిగి ఉన్నా. కానీ ఎప్పుడైతే ఆ కుమారుడు మరణించిండో దేవుని యొక్క చిత్తం నాకు తెలిసిపోయింది. కాబట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను దుఃఖపడుకుంటా, నేను అంగలార్చుకుంటా, నేను ఉండలేను. కాబట్టి దేవుడు నా మొరను ఆయన ఆలకించిండు, దేవుడు తగిన కాలమందు నాకు జవాబిస్తాడు అనే ఒక నిరీక్షణతో నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి రావడం జరిగింది. అవును, ఎంతమంది ఈరోజు కీడు జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు, దేవుడు కనికరించినప్పుడు, దేవుడు కరుణ చూపించినప్పుడు దావీదులాగా ఎంతమంది నిబ్బరం కలిగి ఈరోజు ఉండగలుగుతుండ్రు, ఎంతమంది దేవుని వెంబడించగలుగుతారు, దేవుని యొక్క ఆ తీర్పుని శిరసావధించి ఆయన తన తలపైన పెట్టుకుండు. అవును ప్రభువా, నువ్వు ఏం చేసినా కరెక్టే,
నువ్వు ఏది నా కోసం సిద్ధపరిచినది మేలు కోసమే నువ్వు సిద్ధపరుస్తావు ప్రభువా. ఎందుకంటే నా మేలు కోరే దేవుడవు నువ్వని ఎంతమంది కీడులో ఈ విధంగా దావీదులాగా అనుకోగలుగుతాడు. అందుకే దావీదుని దేవుడు ఏమన్నాడు, దావీదు నా హృదయానుసారకుడు, ఈ హృదయాన్ని చదివినోడు దావీదు. ఈ హృదయంలో నేను ఏ విధంగా ఆలోచిస్తానో, నేను ఏ విధంగా ఉంటానో దావీదుకి బాగా తెలుసు. కానీ దేవుడు ఏం చేసిండు, దావీదు దీన స్థితిని ఉన్నత స్థితిగా మార్చిండు. సొలొమోన్ అనే గొప్ప ప్రవర్తన ఆయన గర్భవాసంలో నుంచి తీసుకొచ్చిండు. సొలొమోన్ అంత జ్ఞాని పరిశుద్ధ గ్రంథంలో ఎవ్వరు లేరంట. ఒక జ్ఞానిని, ఒక రాజుని, ఒక ప్రవర్తకుని, ఒక అభిషక్తుని, ఒక సేవకుని ఆయన కోసం ఘనంగా మందిరం కట్టించే ఒక 6-7 సంవత్సరాలైన మందిరాన్ని కట్టించిండ సొలొమోను. అంత గొప్ప బిడ్డని మళ్ళీ దేవుడు బర్షబా దావీదుకి ఇవ్వడం జరిగింది. దేవుని నామానికి ఆ నిమిషంలో దేవుడు నాకేం చేసిండు, దేవుడు నాకు అంత కీడా చేసిండు. నేను ఇంత ఉపసించిన, ఇంత కన్నీరు గార్చిన, నేను రాజునైనా కానీ దేవుని సన్నిధిలో సాష్టాంగపడి సాగిలపడి ఆ దేవుని మొరపెట్టిన అయినా ఆయన నన్ను కరుణించలేదు, అయినా నన్ను ఆయన కటాక్షించలేదు. ఎందుకు నాకు ఈ దేవుడు ఏం చేసిండు, నాకు ఈ దేవుడు దేన్ని నేను ఇంకా వెంబడించాలా, దేవుడు నన్ను అనలేదు. ఆయన ఏం చేసిండు, ఆయనని బలపరుచుకుండు. నా దేవుడు నా జీవితంలో ఏది చేసినా అది మేలు కొరకే చేస్తాడు, శ్రేష్టమైంది నా కోసం సిద్ధపరచుండు అని విశ్వసించిన దాని ప్రకారము సొలొమోన్ని దేవుడు మళ్ళీ బెర్షిబా దావీదు గర్భవాసంలోంచి తీసుకురావడం జరిగింది. ఈరోజు చాలా ఘోరంగా ఉంది అని స్థితి. నువ్వు అనుకున్న దానికి అంత వ్యతిరేకంగా జరుగుతున్నాయ్యా. ఎస్, రెడీ ఫర్ ద బ్లెస్సింగ్స్. ఇది ఎవ్వరు, యేసు ప్రభు తప్ప ఈ మాటలు ఎవ్వరు చెప్పలేరు. ఎందుకంటే మేమే ఇంత ఘోర స్థితిలుంటే, మా స్థితి ఆల్మోస్ట్ ఇంకా ఎక్కడ కాకుంటుంటే ఏం మాటలు ఇవి? ఎవరిని బట్టి మన నిరీక్షణ? ఆ దేవుని బట్టి మన నిరీక్షణ. అబద్ధమార నేర దేవుని బట్టి మన నిరీక్షణ, మన తండ్రిని బట్టి మన నిరీక్షణ, మన దైవంని బట్టి మన నిరీక్షణ, మనని సృజించిన ఆ యొక్క సృష్టికర్తని బట్టి మన నిరీక్షణ. మనం నిరీక్షిస్తుంది ఒక సామాన్య వ్యక్తిని బట్ట, మనిషిని బట్ట మనం నిరీక్షిస్తుంది, ఒక రాజుని బట్ట మనం నిరీక్షిస్తుంది, ఒక అధికారిని బట్ట మనం నిరీక్షిస్తుంది. మనం నిరీక్షిస్తుంది దేవుని బట్టి, సృష్టికర్తని బట్టి మనం నిరీక్షిస్తున్నాము. రాజుని బట్టి మనం నిరీక్షిస్తున్నాము. ప్రభుని బట్టి మనం నిరీక్షిస్తున్నాము. మనని సృజించిన దేవుని బట్టి, మనని రక్షించుకున్న దేవుని బట్టి, పాప విమోచకుడైన పరిశుద్ధుని బట్టి మనము నిరీక్షిస్తున్నాము. మన నిరీక్షణనైనా సిగ్గుపరచనీయడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతమంది నిరీక్షణ పర్వంలో ఉన్నారో వారందరితో దేవుడు మాట్లాడడం జరుగుతుంది. నిన్ను కరుణించవలెనని నేను నిలవబడి ఉన్నాను. ఎట్లున్నాడంట ఆయన? రెడీ. నిల్వబడ్డాము అంటే ఇంకా రెడీగా ఉంటేనే మనం నిల్వబడతాము. కాబట్టి ఫైనల్ టచ్ అయితే ఒక పెద్ద మీటింగ్ అయింది. అందరు లేసి నిలబడ్డారంటే ఏంది? అయిపోయింది, ఇంకా ఆ మీటింగ్ అయిపోయింది, ఇంకా కంప్లీటెడ్ అని అర్థము. దేవుడు మన నిరీక్షణకు ఆధారమైన దేవుడు మనని దీవించబోతుండు, మనని కరుణించబోతుండు, మనని కటాక్షించబోతుండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన అంటుండు, ఆయన నీ మొరని విని నిశ్చయంగా నిన్ను కరుణించును, ఆయన నీ మాటలు వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నీ మాటలు వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. మాటలంట, ప్రార్థన కాదు, ఉపవాసాలు కాదు, కన్నీరు కాదు, అంగలార్పులు కాదు, నీ మాట. నేను 2 రోజుల నుంచి ఈ మాట చెప్తున్నా. నిజంగా నా మాట వినగానే దేవుడు నాకు ఉత్తరం ఇస్తుండని ఈరోజు మళ్ళీ ఒక మారు దేవుడు రూఢిపరిచిండు. మన మాటలను కూడా లక్ష్య పెట్టే దేవుని బట్టి ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఆయన నీ మాటలు వినగానే నీకు ఉత్తరం ఇచ్చును,
ప్రభు నీకు శ్లేషన్న పానములనిచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కనులారా నీ బోధకులను చూచెదవు. నీవు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇది త్రోవ, దీనిలో నడువుమని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకు ఒక దారిని చూపెట్టబోతుండు. ఈ దారి నీ కోసం సిద్ధపరిచిన బిడ్డ. ఈ దారిలో నువ్వు వెళ్ళవలసిన దానివి. ఈ దారిలో నువ్వు వెళ్తే నువ్వు చేరాల్సిన మార్గంలోకి నువ్వు చేరబోతున్నావు. నువ్వు చేరాల్సిన గమ్యంకి నువ్వు చేరబోతున్నావు. నువ్వు చేరాల్సిన తీరాలకు నువ్వు చేరబోతున్నావు. నీ గురి గమ్యమును నేను సిద్ధపరిచిన, నీకు త్రోవని సిద్ధపరిచిన, ఆ త్రోవలని సరళం చేస్తున్నా. ఆ త్రోవల గుండా వెళ్ళడానికి నిన్ను సిద్ధపరుస్తున్నా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నా ప్రతి మాటకై ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు చూడండి, మన కోసం నిలవబడినాడంట. మనని కరుణించడానికి, మన మాటలు వినగానే మనకు ఉత్తరం ఇస్తుండంట. ఏ మార్గంలో గుండా వెళ్ళాలనో చాలా మందికి ఈరోజు ఈ సమస్య పీడిస్తుంది. నిజంగా మేము ఇది చెయ్యాలనా, ఇది వద్దా, ఇక్కడికి వెళ్ళాలనా, వెళ్ళొద్దా, వీళ్ళతో మాట్లాడాలనా వద్దా, వీళ్ళకి ఇయ్యాలనా వద్దా, ఎవరెవరి హృదయాలలో అయితే ఈ క్వశ్చన్స్ పదే రేగుతుందో వారందరితో దేవుడు మాట్లాడబోతుండు. కుడికైనను ఎడమకైనను నువ్వు తిరగకుండా, ఇగో ఇది తిన్నని మార్గము, దీని గుండా వెళ్ళుమని నీ వెనుక నుండి ఒక స్వరము నీకు వినబడుతుంది. దేవునామానికి మహిమ కలుగును. ఈరోజు ఎవరెవరైతే ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలు బట్టిగా మీరు సిగ్గుపడరు. ఆ నిర్ణయాన్ని బట్టి మీరు పశ్చాత్తాపపడరు. ఆ నిర్ణయాన్ని బట్టి మీరు బాధపడరు. ఆ నిర్ణయాన్ని బట్టి మీరు ఇంకా బాధపడరు. ఆ నిర్ణయాన్ని బట్టి మీరు సిగ్గుపడరు. ఎందుకంటే మీ యొక్క త్రోవలని, మీ యొక్క మార్గములని దేవుడు సిద్ధపరచబోతున్నందుకు ఆయన నామనికే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక.